మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. నువ్వు చావాలనుకుంటున్నావని విన్నాను. ఇప్పుడు నీ ప్రాణాలు తీసుకువెళ్లాలంటే ఆ యమదూతలు మాత్రమే కాదు, స్వయంగా యముడు కూడా మా ఆజ్ఞ లేకుండా ఇక్కడికి రాలేడు. నువ్వు చావాలనుకుంటే ఈ లంకేశ్వరుడి ఆజ్ఞ ఉండాలి. సుందరి, నువ్వీ రావణుని శక్తులను ఇంతవరకు తెలుసుకోలేదు. ఏ శక్తులు చూసి నువ్వు గర్వపడుతున్నావో ఆ శక్తులు నీ పాపకర్మల కారణంగా కళంకితమై భ్రష్టు పట్టిపోతాయి. కేవలం ఆ శక్తులే కాదు, వరాల ద్వారా ఆ శక్తుల్ని నీకిచ్చిన బ్రహ్మశివులు కూడా నీ పాపకృత్యాల ద్వారా కళంకితులవుతారు. త్రిలోకాలలో ఎందరో సుందరాంగులు తమ హృదయాలలో ఇవే కళలు దాచుకుని ఉంటారు. ముఖ్యంగా నువ్వెంతో సౌభాగ్యవతివే సీత. స్వయంగా త్రిలోక విజేత రావణుడు నీ ఎదుట ప్రేమ భిక్షకై వేచియున్నాడు. ఏ రావణుడు ముల్లోకాలలో ఎన్నడూ ఎవరి ముందు తలవంచలేదు. నీ చరణాల చెంత తలవంచుతున్నాడు. వైభవం, శక్తి, సంపద వ్యామోహంలో స్త్రీ తన పతివ్రత ధర్మాన్ని మరిచినట్లయితే అంతకంటే అధమురాలు ఈ ఇలలో ఉండదు. మా పతిదేవులు వనవాసి అయిన వీరులే ఈ త్రిలోకాల సంపద కంటే అతి విలువైన వారు. ఆ మహోత్తమ పురుష సింహం ముందు నువ్వు నీచమైన తుచ్చమైన గుంటరక్కలా ఉన్నావు. ఒక అసహాయురాలైన అతివను బలవంతంగా తీసుకొచ్చావు. నిన్ను ధిక్కరిస్తున్నాను. నీ ఐశ్వర్యాన్ని, వైభవాన్ని, నీకు జన్మనిచ్చిన మాతృమూర్తిని, నీ పూర్వజులందరినీ, నీ కులాన్ని, వంశాన్ని ధిక్కరిస్తున్నాను. మొదటిసారి కాదు, నిరంతరం ధిక్కరిస్తాను. అంత గర్వమా నీ పాతివ్రత్యం మీద? లంకలో లంకాధిపతి కోరికను ఎవరైనా యథేచ్ఛగా పూర్తి చెయ్యకపోతే ఈ లంకాధిపతి స్వయంగా తన బలంతో తన కోరికను తీర్చుకోగలడు. నేడు మేము నీకు లంకాధిపతి సామ్రాజ్ఞి అయ్యే సౌభాగ్యం తప్పక కలిగిస్తాం. లే, పరమా వెంట. ఆగక్కడ పాపాత్ముడా, దీన్ని దాటి వచ్చే సాహసం చేయకు. భలే, ఈ రావణుడి ప్రచండ ఆవేశాన్ని ఒక గడ్డిపోచతో ఆపాలని చూస్తున్నావా? ఈ గడ్డి పరకనే ఒక శస్త్రంగా మార్చి ఈ త్రిలోక విజేత రావణుడితో యుద్ధం చేస్తావా? సుందరి, కామదేవుడు పుష్ప బాణాలతో పురుషుల హృదయాలను ఛేదిస్తాడు. నువ్వు ఈ గడ్డి పరకతో రావణుని వధిస్తావా? నీ అంతటా నువ్వే మా వెంటరా, లేదా నీ జుట్టు పట్టుకొని బరబరా ఈడ్చుకు వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త రావణ, నల్లకోబర్ని శాపం గుర్తుంచుకో. నువ్వు నా ధర్మపత్నిని అన్యాయంగా బలాత్కరించావు. మేము నిన్ను శపిస్తున్నాం. కానీ నువ్వు ఏ పరస్త్రీనైనా సరే తన ఇష్టానికి విరుద్ధంగా శీలాపహరణ చేస్తే నీ తల 60 వ్రక్కలవుతుంది. సీత, మేము నిన్నింతగా ప్రేమిస్తున్నాం. అందుచేత నీ మీద చెయ్యి వేయలేదు. అంతేకాదు, ఈ లంకకు సామ్రాజ్ఞి కావలసిన దానవు. నీ కాబోయే దాసదాసీల ముందు నిన్ను అవమానించలేము. నేడు కాకపోతే రేపు నువ్వు మా మాట అంగీకరించక తప్పదు. మేము ఈనాడు నిన్ను వదిలేస్తున్నాం. ఒక వత్సరం గడువిస్తున్నాం. స్వయంగా ప్రసన్నురాలివై మా అంతఃపురానికి వచ్చాయి. లేదంటే మా వంటవాళ్ళు ఉదయం అల్పాహారం తయారు చేయడానికి నీ శరీరాన్ని ముక్కలుగా నరికేస్తారు. మీరందరూ జాగరూకులై సీతను కాపలా కాయండి. ఎవరైనా పురుషుడు గాని స్త్రీ కాని మా ఆజ్ఞ లేకుండా సీతను కలవడానికి వెళ్ళకూడదు. ఓసి వనవాసిని, నీ భర్త మా మహారాజు రావణుల కంటే అధిక అందగాడు, రసికుడు, వైభవవంతుడునా? చెప్పవే, మా లంక ప్రభువులో ఏం లోపం ఉందో చెప్పు మాకు. నీకు తెలుసా, లోక పరలోకాల్లో యక్షులు, నాగులు, మానవ స్త్రీలు, అతి సుందర సుకుమారులు అంతా లంకాధిపతి రావణుల వారి రాణివాసంలోకి అడుగు పెట్టాలని ఆరాటపడతారు. అడ్డు చెప్పకు, లంకాధిపతి మాట పాటించు. మీరంతా వెళ్ళి విశ్రమించండి. నేను నచ్చ చెబుతాను ఈ అభాగ్యురాలికి. వెళ్ళండి, అంతా వెళ్ళండి. దేవి సీత, నువ్వు సతీ శిరోమణివమ్మా. నీ పతిభక్తి చూసిన తరువాత నేను నీకు భక్తురాలనైనాను. ఈ త్రిజటను నువ్వు స్నేహితురాలిగా భావించు. నీ సేవకురాలిననుకో. నువ్వు ఏమంటున్నావు?
నన్ను మోసగించాలని చూస్తున్నావా? లేక నువ్వీ జాతి దానవు కావా? రాక్షస కులమే నాది. మరి రాక్షసులలో కూడా ఒక భావనుంటుంది. స్త్రీ సులభదయ, మమత ఉంటాయి. ఇప్పుడు నేననేది అర్థం చేసుకో. కాస్త తిను తల్లి. నాకు ఆహారం వద్దు. నువ్విలా తినకుంటే ఎలా జీవించగలుగుతావు? ఆయన లక్ష్యం ఒక్కటే కదా, తన ప్రియసతి సీతను మళ్ళీ పొందాలనే. భైరవి, ఈ నూతన వస్త్రములు అశోకవనంలోనున్న సీతకు ఇచ్చిరా. సీతక ఆమెకు తమరు నూతన వస్త్రాలు బహుకరిస్తారా? అవును భైరవి, పాపం ఆమె వచ్చినప్పటినుంచి ఆ వస్త్రములనే ధరించి ఉంది. ఆమె వస్త్రములు మలినమై ఉంటాయి. ఆమె ఒక మహా సామ్రాజ్యానికి రాణి. ఆమెకు తగిన గౌరవం ఇవ్వాలి కదా. నేను మహారాణి మండోదరి తరఫున ఈ వస్త్రాలను బహూకరించవచ్చాను. వీటిని ధరించండి. ఆమె ఇంకా ఏం చెప్పారంటే, ఒక స్త్రీ కావటం వల్ల తనని స్నేహితురాలుగా భావించి ఏ వస్తువు అవసరమైనా నిస్సంకోచంగా అడగమన్నారు. వారు తప్పక ఆతిథ్యం ఇస్తామన్నారు. ఈ ఆతిథ్యానికి మహారాణి మండోదరికి మా ధన్యవాదాలు. కానీ ఈ వస్త్రాలు తిరిగి తీసుకువెళ్ళు. మాకు వీటి ఆవశ్యకత లేదు. ఆవశ్యకత లేదా? తమ పాత వస్త్రాలు మలినమై ఉంటాయి. లేదు, ఇవి మాత అనసూయాదేవి ఇచ్చిన దివ్య వస్త్రాలు. ఇవి ఎప్పటికీ మలినం కావు. ఒకవేళ ఇవి మలినమైనా మా పతి తపస్వి వేషంలో ఉండగా మేము రాజవస్త్రాలు ధరించడం అన్నది స్త్రీ ధర్మానికి అనుకూలం కాదు. ధన్యులమ్మా మీరు. మా తరఫు నుండి మరో మాట మీ మహారాణికి తెలియజేయి. వారికి కీడు కలగడం మాకిష్టం లేదు. వారి హితవు కోరి అంటున్నావు. ఆమె తన భర్తకు నచ్చచెప్పి మా స్వామి వద్దకు మమ్మల్ని పంపించమను. అప్పుడు దయామయులైన రఘువీరులు ఆయన క్షమిస్తారు. లేదంటే మహావీరులైన నా భర్త మరిది లక్ష్మణుల బాణాలకు లంక సర్వనాశనం అవుతుంది. ధన్యురాలు ఆర్యతనయ. ఆమె మాట విన్న పిమ్మట నాకు భయం వేస్తున్నది భైరవి. ఇలాంటి నిష్టగల పతివ్రత మీద చెయ్యి వేసి మహారాజు ఘోర పాపం చేశారు. నాథా, తమరు ప్రసన్న చిత్తులై ఉంటే ఒకటి కోరాలనుకుంటున్నాను. అడుగు. రావణుని మహారాణికి లోటన్నది ఏమీ ఉండదు. అడగాల్సిన అవసరం ఎలా వచ్చింది? అడుగు. ఏం కావాలి మండోదరి? సీత. సీత? మాకు అర్థం కావడం లేదు. నాథా, సీత లంకకి అమంగళ రూపంలో ఉంది. తమ కీర్తికి కళంకం. ఆమె ఇక్కడే ఉంటే ఎవ్వరికీ శుభం జరగదు. ఇప్పటికీ సమయం మించలేదో ఆమెను రాముని వద్దకు పంపించి వెయ్యండి. లేకుంటే 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 ఏమవుతుంది? మాట్లాడవే. దేవి, వీరపురుషులు ఒక మార్గంలో అడుగు ముందుకు వేయడం జరిగితే దాన్ని వెనక్కి తీయవలసిన ఆలోచన రాకూడదు. వాళ్ళకి ఎదుట మృత్యువే వచ్చి నిలబడినా సరే వీరుడని ఎవరినంటారు? మృత్యువు కూడా భయపడిన వాణ్ణి. నీకు మా యశస్సు గురించి, కీర్తి గురించి నిజంగా చింత ఉంటే మమ్ము ఇటువంటి పని చేయమని చెప్పకు. మాకు కేవలం అపకీర్తిని, అపనిందను తెచ్చే పని ఇది. రావణుని భార్య, పరమవీరుడు మేఘనాథుని తల్లి ఇలా భయపడడం అంత శోభి. లక్ష్మణ, ఇవి చూడు. ఇవి సీత గాజులు. ఆమెను తప్పకుండా ఇటే తీసుకెళ్ళి ఉండాలి. మనం సరైన మార్గంలోనే ఉన్నాం. ఆ నీచుడితో ఆమె పెనుగులాడుతూ వెళ్ళింది. అందుకే ఈ ఆభరణాలు చెల్లా చెదరయ్యాయి. అవును అగ్రజ, ఇది సరైన మార్గమే. పద, ఇటే వెళ్దాం.